రేపే ఎన్నో శక్తులు కలిగిన రోజు. తులా రాశి వారికి ఒక వ్యక్తి కారణంగా జరగబోయే మార్పులు చూస్తే ఆశ్చర్యపోతారు. తులా రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులా రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. తులా రాశి ఇది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. తులా రాశిలోకి చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు. తులారాశి వారికి ఒక వ్యక్తి కారణంగా అయితే మీ జీవితంలో కొన్ని అనుకూలమైన మార్పులు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ మార్పుల వల్ల తులారాశి వారికి అన్ని విధాలా కూడా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా తులారాశి వారికి ఈ సమయం నుండి కూడా పట్టిందల్లా బంగారంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఆర్థిక పరంగా పురోగతి అనేది అధికంగా కనిపిస్తుంది. అలానే వృత్తి విషయంలో కూడా శ్రద్ధ, బాధ్యత అనేది ఏర్పడతాయని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరి ఆలోచన విధానంలో కూడా మార్పు అనేది ఏర్పడటం, కెరియర్పై ఎక్కువగా దృష్టి పెట్టడం లేదా కుటుంబ పరంగా ఉన్నటువంటి సమస్యలు తీర్చడంపై ఎక్కువగా దృష్టి పెట్టడం జరుగుతుంది. ఈ రాశివారి ఈ మాసంలో ఒక విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ఖచ్చితంగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక రంగాల వారీగా తులారాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే తులారాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా అనుకూలంగానే ఉంటాయి, కానీ మీరు ఆశించినంత వేగంగా అయితే అభివృద్ధి ఉండదని చెప్పుకోవచ్చు. కొంచెం ప్రశాంతంగా ఓపికగా ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. వ్యాపార పరంగా తొందరపడి పెట్టుబడులు మాత్రం అస్సలు పెట్టవద్దు. ఈ సమయంలో ప్రస్తుతం చేస్తున్న వ్యాపారాలను డెవలప్ చేసుకోవడంపై మీరు దృష్టి పెట్టవలసి ఉంటుంది. నూతన పెట్టుబడులు కానీ నూతన ప్రారంభాలు కానీ అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు. తులారాశి వారికి కొంతమంది వ్యక్తుల పరిచయాలు అయితే జరుగుతాయి. కొన్ని పార్ట్నర్షిప్లు కూడా ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు వచ్చేటువంటి పార్ట్నర్ల వల్ల వ్యాపార పరంగా మాత్రం చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. వారి యొక్క పేరు ప్రఖ్యాతుల కారణంగా వ్యాపార పరంగా ఎంతో కాలంగా పెండింగ్లో పడిపోయినటువంటి కొన్ని ముఖ్యమైన ప్రభుత్వ పనులు మీరు చేయించుకోవడం జరుగుతుంది. ఈ మాసంలో రుణాలకు చేసేటువంటి ప్రయత్నాలు కొంచెం నెమ్మదిగానే సాగుతాయని చెప్పుకోవచ్చు. ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల పరంగా మాత్రం చాలా వరకు కలిసి వచ్చే అవకాశమే కనిపిస్తుంది. పరిశ్రమల పరంగా ఏవైతే ముందుగా ప్రణాళికలు వేసుకున్నారో వాటి పరంగా పనులు జరగటం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు. పరిశ్రమల్లో కూడా దినదిన అభివృద్ధి అనేది కనిపిస్తుంది. పరిశ్రమలు ఇతర పరిశ్రమలతో పొత్తులు ఏర్పాటు చేసుకోవడానికి చేసేటువంటి మీటింగ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ తులారాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్య పరంగా మాత్రం ఈ సమయంలో మీరు కష్టపడినట్లయితేనే దానికి తగిన ఫలితాన్ని పొందుతారు. విద్యార్థులు అధిక సమయం శ్రమించవలసి ఉంటుంది. ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి వారు మాత్రం మరికొంత ఎక్కువగా సమయాన్ని కేటాయించి దృష్టి పెట్టవలసి ఉంటుంది. విదేశాలకు వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నాలు అనుకూలిస్తాయి, కానీ కొన్ని కష్టాలు అయితే ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. కాంపిటేటివ్ పరీక్షలు అలానే ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించి రాసేటువంటి పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటిలో అనుకున్న మార్కులతో ఉత్తీర్ణత అనేది సాధించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు కొన్ని ఉన్నతమైన లక్ష్యాలు ఏర్పాటు చేసుకొని వాటి కొరకు శ్రమించడం జరుగుతుంది. ఆరోగ్యపరంగా చాలా వరకు అనుకూలంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి వస్తాయి. రైతులకు కూడా అన్ని కోణాల నుండి సరైన సమయానికి సహాయ సహకారాలు అందటం వల్ల ఆశించిన విధంగా వ్యవసాయ ఫలితాలు పొందుతారు. ఉద్యోగ పరంగా మాత్రం తులారాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ పరంగా శత్రు సమస్యలు అనేవి ఎక్కువగా ఉంటాయి. మీ అభివృద్ధిని చూసి ఓర్వలేని వారు కొంతమంది ఏదో ఒక విధంగా ఉద్యోగ పరంగా మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఉద్యోగస్తులు విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి ఈ సమయంలో తోబుట్టువుల నుండి మరియు పై స్థాయి అధికారుల నుండి సరైన సమయంలో సహాయ సహకారాలు అందటం వల్ల
ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళే అవకాశం అయితే అధికంగానే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఉద్యోగ పరంగా స్త్రీలతో వివాదాలకు చాలా వరకు దూరంగా ఉండడం మంచిది. ఎవరైతే కాంట్రాక్ట్ రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కాంట్రాక్టుదారులకు కొన్ని భారీ కాంట్రాక్టుల్లో భాగస్వామ్యం అనేది దొరకడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు అనేవి కొంచెం ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది. ప్రతి చిన్నదానికి కూడా మనస్పర్ధలు రావడం, వంతులు వేసుకోవడం, ఒకరినొకరు తెప్పి పొడుచుకోవడం ఇటువంటివన్నీ కూడా ఈ మాసంలో కొంచెం ఎక్కువగా ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య సమయాన్ని కేటాయించుకోలేకపోయినట్లయితే ఖచ్చితంగా వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇతర వ్యక్తుల కారణంగా కుటుంబపరమైన జీవితంపై ఎక్కువగా ప్రభావం పడే అవకాశం ఉంది. వీలైనంత వరకు కూడా ఇతర వ్యక్తుల జోక్యాన్ని తగ్గించుకున్నట్లయితే చాలా వరకు కుటుంబ సమస్యల నుండి బయటపడతారని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ ప్రయత్నాల్లో ఆటంకాలు ఏర్పడుతున్నా లేదా వివాహాలు ఆలస్యమైన అటువంటి వారు శ్రీకాళహస్తి వెళ్ళి రాహుకేతువుల పూజ చేయించుకొని ఆ శ్రీకాళహస్తీశ్వరుని దర్శనం చేసుకొని వివాహ ప్రయత్నాలు కనుక ప్రారంభించినట్లయితే తొందరలోనే శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు. ఈ మాసంలో పెద్దల ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. వంశ పారంపర్య ఆస్తులకు సంబంధించి కోర్టులో ఉన్నటువంటి వివాదాలు చాలా వరకు కూడా ఫలితాలు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా మాత్రం తులారాశి వారు చక్రం తిప్పబోతున్నారు. పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. రాజకీయస్తులు తీసుకునేటువంటి నిర్ణయాలన్నీ కూడా ఎంతో అనుకూలంగా ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో ప్రజాబలాన్ని కానీ అనుచరుల బలాన్ని కానీ పెంచుకోవడానికి చేసేటువంటి అన్ని ప్రయత్నాలు కూడా చాలా సానుకూలంగా ముందుకు సాగుతాయి. సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరించుకునేవారు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కళారంగ పరంగా చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఎదురయ్యే అవకాశమే కనిపిస్తుంది. కాబట్టి కళాకారులు మాత్రం కొంచెం జాగ్రత్తగా అగ్రిమెంట్ల విషయంలో ఉన్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఈ సమయంలో తులారాశి వారు స్థిరాస్తులు కొనుగోలు చేసేటువంటి ప్రయత్నాలు మాత్రం చాలా సానుకూలంగా సాగుతాయి. మీరు అనుకున్న దానికంటే రెట్టింపు విలువ కలిగిన స్థిరాస్తిని కొనుగోలు చేయడం లేదా స్థిరాస్తి కొనుగోలు చేసిన తర్వాత దాని యొక్క విలువ ఆకస్మికంగా పెరగడం వల్ల ఆకస్మిక ధనలాభం కూడా పొందే అవకాశం కనిపిస్తుంది. తులారాశికి సంబంధించి ఎవరైతే నూతనంగా గృహ నిర్మాణాలు ప్రారంభించాలనుకుంటున్నారో లేదా గృహాన్ని కొనుగోలు చేయాలనుకుంటున్నారో అటువంటి వారు ముందుగా దగ్గరలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయాన్ని దర్శించుకొని గృహ నిర్మాణ కొనుగోలు ప్రయత్నాలు ప్రారంభించినట్లయితే ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతారని చెప్పుకోవచ్చు. తులారాశికి సంబంధించి ఈ మాసంలో విందు వినోదాల్లో ఎక్కువగా పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులు కలిసి వారితో విహారయాత్రలకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. కుటుంబంలో శుభకార్యాలు తలపెడతారు. ఓకే అండి, తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.